తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సైకో విముక్త ఏపీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి కేక్ కట్ చేశారు. అనపర్తి అభివృద్ధికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన సైకో పేడ వెరగడైన నేపథ్యంలో ఈరోజు సైకో విముక్త ఏపీ దినోత్సవంగా అనపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులు కలిసి సుపరిపాలనకి సంవత్సరం అయిన నేపథ్యంలో ఇక్కడ విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. 58 గ్రామాల్లో విజయోత్సవాలు నిర్వహించి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం, సభలో రాబోయే 4 సంవత్సరాలు ఏ విధంగా ఉండాలనేది దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అత్యంత ఉత్సాహంతో కార్యకర్తలందరూ గ్రామాల్లో బాణసంచ కాల్చుతూ కేకులు కట్ చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు. ముఖ్యంగా మేము విజయోత్సవాలు నిర్వహించేది విజయం సాధించినందుకు కాదు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో 95 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా అనేక వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసుకొని రాబోయే 4 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేయాలి. మరొక పక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజల్లోకి అందివ్వాలనే లక్ష్యాన్ని వాడు నిర్దేశించుకోవడం జరిగింది.